గొప్ప క్రైస్తవ ప్రార్థన పరుడైన జాన్ హైడ్. గొప్ప క్రైస్తవ ప్రార్థన పరుడైన జాన్ హైడ్ ప్రసంగించినప్పుడు జరిగే విషయములు మిక్కిలి శక్తివంతమైన, ఆత్మపూరితమైన, దైవ జ్ఞానము కలిగిన, దేవుని ఆత్మ నడిపింపు కలిగిన, ఆత్మతో నింపబడిన వర్తమానములు ఇస్తూ ఉండేవాడు. ఎంత నిమ్మలమైన స్వరముతో ప్రసంగించినను వర్తమానము మిక్కిలి గంభీరముగా ఉండేది. ఉర్దూ భాషలో స్వచ్ఛంగా ధారాళంగా ప్రసంగించుచుండగా శ్రోతలకు, ఆ వాక్యము వింటున్న వారికి మిక్కిలి వింతగా ఉండేది. ఉర్దూ భాషలో స్వచ్ఛముగా ధారాళంగా ప్రసంగించేవాడు. దేవునికి, మానవులకును సేవ చేయవలనని కోరికతో మన సమయమును, మన వరములను మాత్రమే గాక మన జీవితమును కూడా పూర్తిగా దేవునికి సమర్పించవలసి ఉన్నదని అతడు తరచుగా పలికేవాడు. ఆయన ప్రసంగించే సభలకు పరిశుద్ధాత్మ దేవుడే నాయకుడుగా ఉండేవాడు. ప్రసంగీకుల పేర్లుగాని, ప్రసంగ అంశములు గాని ముందుగా ప్రచురింపబడుటగాని ప్రకటింపబడుటగాని జరిగేది కాదు. ప్రభువుచే నడిపింపబడిన దైవజనులు దేవుని వద్ద నేర్చుకునిన ప్రసంగములను సభ్యులకు అందించేవారు. జాన్ హైడ్ ఎప్పుడు ప్రసంగించడానికి సిద్ధపడినా ఆ కూడికకు జనులు చాలామంది హాజరయ్యేవాళ్లు, అనేక మంది సభకు వచ్చేవాళ్లు. ఒకనాడు జాన్ హైడ్ మెల్లగా వచ్చి ప్రసంగ వేదికపై మోకరించాడు. ఒకరోజు జాన్ హైడ్ ప్రసంగించబోతున్నాడని ప్రజలనేకులు సభకు వచ్చినారు. ప్రజలందరూ జాన్ హైడ్ కోసం ఆనాడు కూడికకు వచ్చిరి. ఆ రోజు ఒకదాని వెంబడి ఒకటి పాటలు పాడుతూ ఉన్నారు. వర్తమానం ఇవ్వడానికి జాన్ హైడ్ లేవలేదు. అతడు ప్రార్థన చేయుచు మౌనంగానే ఉన్నాడు. నాటి రాత్రి జాన్ హైడ్ ప్రసంగించడం దైవ చిత్తము కాదని గ్రహించిన సభాధ్యక్షుడు, ఆనాడు సభాధ్యక్షుడే ప్రసంగించి ఆనాటి కూటమును ముగించెను. ముఖ్యంగా తెలుసుకోవలసినది ప్రసంగమునందు, దేవుడు చెప్పే బోధయందు, దేవుని మాట యందు లక్ష్యం ఉంచవలెనే గాని ప్రసంగీకునికి ప్రాధాన్యత ఇయ్యరాదు అని ఆత్మసత్యం ఆనాడు బోధింపబడెను. క్రైస్తవ సహోదరుడా, సహోదరీ, ఈనాడు దేవుని మీద, దేవుని వాక్యం మీద, బైబిల్ గ్రంథము మీద, దేవుడు చెప్పిన ఆత్మసత్యల మీద మనసు ఉండాలి గాని దైవ సేవకుల మీద దురభిమానం ఉండకూడదు. దురభిమానం పాపముగా దేవుని వాక్యము ఎంచబడుతుంది.